నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. మంత్రుల్లో టెన్షన్ పెంచేస్తున్న చంద్రబాబు. కేబినెట్లో పవన్ నిలదీత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రభుత్వ వైఫల్యాల మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. మంత్రులు వాటిని తిప్పికొట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. మీరు ఇంకా చురుగ్గా ఉండాలి. కూటమి పార్టీల్లో ఎవరి మీద ఎలాంటి నింద పడినా సరే అందరూ కలిసి వాటిని తిప్పికొట్టడంలో పని చేయాలి. పరిపాలనలో ఏమైనా లోపాలు బయటపడుతున్నప్పుడు వాటి గురించి ప్రతిపక్షం ప్రశ్నలు లేవనెత్తితే తిప్పికొట్టడం ఎలా సాధ్యమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్, సూపర్ 6 అమలు చేయకుండా కబుర్లు చెబుతున్నారని అంటారు. ఎలా తిప్పికొట్టాలి? కల్తీ మద్యం ఎలా తిప్పికొట్టాలి? నియోజకవర్గాల్లో పార్టీ నేతల అవినీతి దందాలు ఆధారాలతో సహా వెలుగులోకి వస్తుండగా ఎలా తిప్పికొట్టాలి? ఇది మంత్రుల ఆవేదన. తెలుగుదేశం ఎమ్మెల్యేలు గాడి తప్పుతున్నారు, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు. వీరిని కట్టడి చేయడంపై ఇన్ఛార్జి మంత్రులు చొరవ తీసుకోవాలి. అవినీతి మరిగిన అధికార కూటమి ఎమ్మెల్యేలు మంత్రులు చెబితే వినే స్థితిలో అసలున్నారా? అధినేత మందలించినా పట్టించుకోని స్థితిలో ఉంటే వారి వద్ద మంత్రుల మాట చెల్లుతుందా? అనవసరంగా పరువు పోగొట్టుకోవడం తప్ప ఏం సాధించగలం అనేది మంత్రుల మాట. ఇవన్నీ మంత్రులకు పురమాయించడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పెడుతున్న టెన్షన్లు. తాజాగా మరో కొత్త టెన్షన్తో ఆయన మంత్రుల జీవితాలతో ఆటాడుకుంటున్నారు. ఇప్పుడు మంత్రులకు ఇంకో కొత్త అతిపెద్ద టెన్షన్ పెడుతున్నారు ముఖ్యమంత్రి. పెట్టుబడులకు ఆమోదం తెలిపిన సంస్థలన్నీ గ్రౌండింగ్ అయ్యేలా మంత్రులే బాధ్యత తీసుకోవాలని అంటున్నారు. పెట్టుబడులకు ఆమోదం తెలిపిన సంస్థలతో ఆయా శాఖల మంత్రులే సమన్వయం చేసుకుని గ్రౌండింగ్ చేయించాలి. ఇది తాజా హుకుం. ఒకవైపు చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ విచ్చలవిడిగా ప్రపంచమంతా తిరిగేసి ఇప్పటికే 10 సంస్థలతో ఒప్పందాలు కుదిరినట్టుగా 100 సార్లు పత్రికల్లో వార్తలు వేయించుకున్నారు. ఒక్కో ఒప్పందం గురించి 10 సంఖ్యలో మీడియాలో ప్రచారం చేయించుకుంటూ ఉంటారు. ఈ 15 నెలల కాలంలో గ్రౌండింగ్ అయినది ఒక్కటి కూడా లేదు. ఒక్క ప్రాజెక్టు కూడా మాటల కోటలు దాటడం లేదు. వీరు ఆ పెట్టుబడిదారులతో ఏం మాటలు చెప్పి ఎలాంటి హామీలు పొంది ప్రకటనలు చేసేస్తారో మంత్రులకు తెలియదు. కానీ సదరు సంస్థలన్నీ గ్రౌండింగ్ అయ్యేలా మంత్రుల బాధ్యత తీసుకోవాలట. ఇది ఆచరణ సాధ్యమేనా అని వారు భయపడుతున్నారు. చంద్రబాబు రోజు రోజుకు కొత్త టెన్షన్లు పెడుతున్నారని అంటున్నారు. సీఎం చంద్రబాబుకు లూలు గ్రూప్ అత్యంత ప్రీతిపాత్రమైన వ్యాపార సంస్థగా పేరుంది. గతంలో వైసీపీ పాలనలో ఆ సంస్థను తరిమేశారంటూ టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందారు. ప్రస్తుతం కేబినెట్లో లూలు కంపెనీపై పవన్ నిలదీత, అలాగే కంపెనీ షరతులపై అసంతృప్తి గమనిస్తే వ్యాపారం మొదలు పెట్టడంపై అనుమానాలున్నాయి. రాష్ట్రానికి తమ పాలనలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు సర్కార్ విస్తృతంగా ప్రచారం చేసుకుంటోంది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా మల్లవల్లి మెగా ఫుడ్ పార్కులో లూలు గ్రూప్లో భాగమైన మెస్సర్స్ ఫెయిర్ ఎక్స్పోర్ట్స్కు 7.48 ఎకరాలను లీజు పద్ధతిలో కోర్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆహార శుద్ధి పేరుతో అక్కడ ఏం చేస్తారో సమాచారం ఉందా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం గమనార్హం. మరి ముఖ్యంగా గోవధ చేసి ఆ మాంసాన్ని ఎగుమతి చేస్తారా అని పవన్ నిలదీసినట్టు సమాచారం. గోవధ జరగడానికి వీల్లేదని కేబినెట్ సమావేశంలో తేల్చి చెప్పడం విశేషం. సనాతన ధర్మానికి గోవధ విఘాతమని బీజేపీ నాయకులు విమర్శించే సంగతి తెలిసిందే. సనాతన ధర్మం ఎజెండాను భుజానికి ఎత్తుకున్న పవన్ కళ్యాణ్ తనకు విశ్వసనీయ సమాచారం మేరకు గోవధ అంశాన్ని కేబినెట్ భేటీలో ప్రశ్నించారని అంటున్నారు. అలాగే లూలు గ్రూప్ స్థాపనతో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎవరికి ఇస్తారనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. స్థానికేతరులకే ఉద్యోగాలు ఇచ్చేటైతే ప్రభుత్వం ఎందుకు భూమి ఇవ్వాలనే ప్రశ్న ఆలోచింపజేసేలా ఉంది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.